Hello Machas, welcome to Always Ravinder. Game Changer, directed by Shankar and acted by mega power star Ram Charan and Kaira Advani. మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ ఎ డీసెంట్ కమర్షియల్ మూవీ. మరి ఎక్సలెంట్ అని చెప్పను, కానీ గుడ్ టు వాచ్. మూవీ ప్లాట్ విషయానికి వస్తే సిస్టమ్ని క్లీన్గా ఉంచాలి అనుకునే ఐఏఎస్ ఆఫీసర్కి ఒక కరప్టెడ్ పొలిటీషియన్కి మధ్య జరిగే గేమే ఈ గేమ్ చేంజర్. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరో ఇంట్రడక్షన్ సీన్ అదిరింది, ఫాలోడ్ బై ఇంట్రడక్షన్ సాంగ్ రామచా మచా. చూడడానికి చాలా బాగుంది, వైడ్ యాంగిల్ స్లో ఫుల్ కలర్ఫుల్గా. కాలేజ్ బ్యాక్డ్రాప్లో కైరా అండ్ చరణ్ మధ్యలో సీన్స్ క్యూట్ ఉన్నాయి. హీరోయిన్కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేదు, సాంగ్స్కి అండ్ 2-3 సీన్స్కి మాత్రమే ఉంది. డోప్ సాంగ్లో కొన్ని ప్లేసెస్లో శంకర్ మార్క్ చూపించాడు. రామ్ చరణ్ అండ్ ఎస్ జే సూర్య మధ్యలో ఫేస్ ఆఫ్ పడడానికి 30 మినిట్స్ పైగా తీసుకున్నారు. వాళ్ళు కలిసిన ఫస్ట్ సీన్ మాత్రం క్రేజీ ఉంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంది, ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్ సెట్ చేశారు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ మాత్రం చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్ ఉండేదే 20-25 మినిట్స్, కానీ మూవీకి బ్యాక్ బోన్ అదే. ఎమోషనల్గా అండ్ చాలా డెప్త్గా ఉంటుంది ఆ పోర్షన్. అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. ఆ క్యారెక్టర్కి ఒక వీక్నెస్ యాడ్ చేశారు. ఎంత బలమైన మనిషినైనా సరే చిన్న వీక్నెస్ ఎంత ఎఫెక్ట్ చేస్తుందో చూపించారు. అప్పన్న క్యారెక్టర్ ఆ వీక్నెస్ని ఓవర్కమ్ చేయడానికి చేసిన ఎఫర్ట్స్ చాలా ఎమోషనల్గా అనిపించాయి. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్కి అండ్ ప్రజెంట్కి మధ్యలో ఉన్న లింక్ ఏంటి అనేది మీరు మూవీలో చూడాల్సిందే. తర్వాత చరణ్ ఎలక్షన్ ఆఫీసర్గా రావడం, హీరో అండ్ విలన్ మధ్యలో క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్టార్ట్ అయ్యి త్రూఅవుట్ అదే ఉంటుంది. మధ్యలో జరగని సాంగ్ బాగానే ఖర్చు పెట్టారని తెలుస్తుంది, కానీ అంత బాగా అయితే ఎగ్జైట్ చేయలేదు. ఇంకా సాంగ్స్ అంటే ఒక లెవెల్ ఉంటుంది, కానీ ఈ మూవీలో ఏ సాంగ్ కూడా మార్క్ అందుకోలేదు. బాగా నచ్చి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా నాన్నహారి అనే సాంగే లేదు మూవీలో. ప్యూర్లీ డిసప్పాయింట్. క్లైమాక్స్ ఓకే ఇష్యూ ఉంది. టీజర్ అండ్ ట్రైలర్స్లో అన్ప్రెడిక్టబుల్ అని చూపించారు, దానికి జస్టిఫికేషన్ కరెక్ట్ లేదు. స్టోరీ ప్రెడిక్టబుల్గానే ఉంది. బేసిక్గా చెప్పాలంటే రొటీన్ స్టోరీయే. శంకర్ భారతీయుడు ఒకే ఒక్కడు ఆత్యంలోనే ఉంది, బట్ అవి చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాయి. అదే టెంప్లెట్లో మూవీ అంటే ఇప్పుడున్న జనాలకు అది ఎక్కదు. యాక్టింగ్ విషయానికి వస్తే రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో సూపర్గా చేశాడు. ఐఏఎస్గా పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేశాడు. కాలేజ్ బ్యాక్డ్రాప్లో లుక్స్ అండ్ ఫ్యాషన్ సెన్స్ చాలా బాగుంది. అండ్ అప్పన్నగా రామ్ చరణ్ జీవించేశాడు. ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్త్ అండ్ ఇన్నోసెన్స్ని బాగా క్యారీ చేశాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అండ్ ప్రీ క్లైమాక్స్లో తన యాక్టింగ్తో ఏడ్పించేశాడు. అప్పన్న క్యారెక్టర్ రామ్ చరణ్ కెరీర్లో గుర్తుండిపోతుంది. ఇంకా ఎస్ జే సూర్య కరప్టెడ్ పొలిటీషియన్గా తన మార్క్ యాక్టింగ్ చూపించాడు. అంజలి డిడ్ బెటర్ రోల్. శ్రీకాంత్, జయరామ్, సముద్రకని, సునీల్ వీళ్ళందరూ వాళ్ళ లిమిట్ వరకు బాగానే చేశారు. మ్యూజిక్ బై తమన్ వాజ్ గుడ్. చాలా వరకు మూవీని పైకి లేపిందంటే తమన్ బీజిఎమే. మెయిన్గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఎమోషనల్గా ఇచ్చాడు మ్యూజిక్. శంకర్ ప్రీవియస్ 1-2 మూవీస్ కంటే ఈ మూవీ బెటర్గా ఉంది. పూర్తి శంకర్ మార్క్ని మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. ఓవరాల్గా మూవీ డీసెంట్ ఉంది, చూసేయచ్చు. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంతే మచాస్ గేమ్ చేంజర్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టేసేయండి. థ్యాంక్ యూ మచాస్. జై హింద్.